శుభములు కలుగు నీకు. వాడు వారాహిని నా వల్లే మాటలు అన్నాడని సరిపెట్టుకుని ఈ పెళ్లికి అడ్డుపడ్డం లేదు. అదే ఆ రగ్గడి క్యారెక్టర్ కరెక్టే కాకపోయినా ఇంకేదైనా తేడా పనులు చేసున్నాడని తెలిసినా వాణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను. వాణ్ణి చావగొట్టి మరీ నేను ఈ పెళ్ళి ఆపుతా. నువ్వు ఇంకా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఇక్కడే ఉండకు. నేను కోపంలో ఎలాంటి మాటలు మాట్లాడుతానో నాకే తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరు. ఓకే చరణ్, నువ్వు నీ మనసుని కంట్రోల్ చేసుకోగలవు, కానీ నా మనసుని కంట్రోల్ చేయలేవుగా. ఇది అనుక్షణం నిన్నే ప్రేమిస్తుంది. ఏదో ఒకరోజు నీ మనసు మారుతుందనే ఆశ, నమ్మకం దీనికున్నాయి. ఆ హోప్తోనే వెళ్తున్నాను. మళ్ళీ వస్తాను. బాయ్. ఆగు. ఇప్పుడు వెళ్ళు. వారాహి పెళ్లి జరగకముందే రఘు నా మనిషి అని చరణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తెలిస్తే ఖచ్చితంగా పెళ్లి ఆపేస్తాడు. ఈ పెళ్లి జరగాలి. చరణ్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారాహిని రఘు గారితో టార్చర్ పెట్టించాలి. ఎంత సెట్ చేస్తావురా మొగడా? హే పొట్టి, ఏంటలా ఉన్నావు? ఏం లేదులే. ఏ అమ్మేమన్నందా? అత్తయ్య గారు కాదు, నువ్వు. నేనా? నేనేమన్నాను? ఏమనలేదు, చేసావు. ఏం చేశాను? ఏం చేయలేదు. నేను చెప్పింది చేయలేదు. ఏం చేయలేదు? నేను నీకు గిఫ్ట్గా ఇచ్చిన షర్టు నువ్వు వేసుకోలేదు. ఓ అదా విషయం. ఏ ఎందుకు వేసుకోలేదు? నీకు నచ్చలేదా? నచ్చకపోతే ముందే చెప్పేయచ్చు కదా. ఏ ఆగాగా, నాకు ఆ షర్ట్ నచ్చలేదని నీకు చెప్పానా? నచ్చితే వెంటనే వేసుకునేవాడివి కదా. వేసుకుంటే సరిపోవాలి కదా. సరిపోలేదా? నువ్వు చాలా ఇష్టంగా తీసుకున్నావని సరదా పడి వేసుకొని చూశాను. ప్రేమ కథా చిత్రం సినిమాలో సప్తగిరి దెయ్యం బట్టలు వేసుకున్నట్టు చాలా లూజ్గా ఉంది. హాసిని ఈ షర్ట్లో చూస్తే ఇదే జరుగుతుంది. అదేంటి, నేను నీ సైజ్ షర్టే తీసుకున్నాను కదా. కొన్ని కంపెనీల షర్ట్లు అలానే లూజ్ అయిపోతాయి. సారీ, నీకు సరిపడే షర్ట్ తీసుకోలేకపోయాను. ఇట్స్ ఓకే బొట్టి, నీకు నా బాడీ మెజర్మెంట్స్ తెలుసుంటే బాగుండేది. సర్లే, ఆ షర్ట్ నాకివ్వు, నేను దాన్ని సైజ్ చేయించి ఇస్తాను. నువ్వెలా చేయిస్తావు? నీకు నా మెజర్మెంట్స్ తెలియవు. తెలిస్తే నువ్వెలా తీసుకోవు కదా. అది అంటే నేనేం వేరే మీనింగ్లో నా మెజర్మెంట్స్ గురించి మాట్లాడలేదు. ఐఎమ్ సారీ. నువ్వెందుకు సారీ చెప్పడం? నేనే నీకు సరిపడే ఫిట్ అయ్యే షర్ట్ తీసుకోలేకపోయాను. నేనే నీకు సారీ చెప్పాలి. ఇట్స్ ఓకే, నా షర్ట్ నేనే సైజ్ చేయించుకుంటానులే, నువ్వేం సారీ చెప్పొద్దు. మీ మొహాలు మండ ఎంతో ఇదిగా ఇలా మెరికలు తిరుగుతూ చెబుతూ ఉంటే నేను ఇంకా అమ్మా నాన్న ఆటలు ఆడుకున్నారని
సంబరపడిపోయాను కదే. సారీలు చెప్పుకున్నారా? సారీలు చిచ్చి, ఎంత ఊహించానే దిక్కుమాలిందానా. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నిన్ను ఇలా కాదే, ఒకే కాన్పులో క్రికెట్ టీం పుట్టాలని శపించాలి. అరే ఏమైంది? మనం ఇలా సారీ చెప్పుకున్నామని నవ్వుస్తుందా? ఏం లేదు. అరే ఏం లేదంటావు, నవ్వుతావు. ఏమైంది? నాలో ఏమైనా తేడా ఉందా? అరే ఏమైంది? క్రికెట్ టీమా? ఏంటి క్రికెట్ టీమా? క్రికెట్ టీం ఏంటి? ఏ పొట్టి, ఏమైంది? ఏమైందో చెప్పు. అక్క, ఏంటి సునైనా? నీతో మాట్లాడాలి. దేని గురించి? నీ జాబ్ గురించి. నా జాబ్ గురించా? నువ్వింకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అవునక్క, ఆలోచిస్తున్నాను. మీరంతా ఎంత చెప్పినా నా వల్లే నీకిలా అయిందనే ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ప్రతి క్షణం నీకు ఎలాగైనా ఉద్యోగం తెప్పించేలా చెయ్యాలనే ఆలోచనే నా మైండ్లో తిరుగుతోంది. నువ్వు నా జాబ్ తెప్పించేలా చేస్తావా? అవును, దాని గురించి ఆలోచించి ఒక సూపర్ ఐడియా ఒకటి కనిపెట్టాను. ఏంటది? అక్క, నేను చెప్పేది కూల్గా విను. అంతా చెప్పాక ఇంకా కూల్గా ఆలోచించు, ఓకే? చెప్పు. అక్క, ప్రణయ్ని చంపాలనుకున్నదెవరు? నేను. నిఖిల్ చచ్చిపోతే పూడ్చిపెట్టిందెవరు? నేను. ప్రణయ్ చచ్చాడనుకుని కారం చల్లి సాక్ష్యాలు లేకుండా చెయ్యాలనుకున్నది ఎవరు? నేను. సో టోటల్గా అక్కడ జరిగిన ప్రతిదీ చేసిందెవరు? నేను. నువ్వు మాత్రం కాదు, అవునా? చెప్పు. నీకు వాటిలో ఎలాంటి సంబంధమూ లేదు, అవునా? అవును. నీకు సంబంధం ఉన్న ఒకే ఒక విషయం ఏంటది? ఆ ఇంట్లో నేను పాతిన నిఖిల్ శవాన్ని దాన్ని వేరే చోట పాతి దాచిపెట్టడం, అంతే. అయితే అదే అక్క. ఇప్పుడు నీకు సంబంధం ఉన్న ఆ ఒక్క విషయాన్ని నేనే చేశానని అబద్ధం చెప్తే? అంటే అంటే ఇప్పుడు నువ్వు ఆ నిఖిల్ గడి శవాన్ని తీసి వేరే చోట కప్పెట్టావు కదా, ఆ పని చేసింది నువ్వు కాదు, నేనే చేశాను అని పోలీసుల ముందు ఒప్పేసుకుంటాను. అప్పుడు మొత్తం నేరాలన్నీ నా మీదకే వస్తాయి, నీది 0 నేరాలవుతాయి. అప్పుడు నువ్వు ఏ నేరం చేయని దానివవుతావు, శిక్ష మొత్తం నాకే పడుతుంది. అప్పుడు పోలీస్ రికార్డ్స్లో, కోర్టు దృష్టిలో నీకు క్లియరెన్స్ దొరుకుతుంది. ఆ తర్వాత నీ పోలీస్ జాబ్ నీకు దొరికేస్తుంది. సూపర్ ఐడియా కదా? నీది సూపర్ ఐడియా కాదు, సూపర్ చెత్త ఐడియా. అక్క, అది కాదక్క. నోరు మూసుకుని నేను చెప్పేది విను. మాట్లాడావంటే నోరు కుట్టేసి అప్పుడు చెప్తాను. ఏంటి, వింటావా? అది చూడు, ఫస్ట్ చెత్త ఆలోచన ఏంటో తెలుసా? మనం నిఖిల్ బాడీని ఒక గోతులో నుంచి ఇంకో గోతులోకి మార్చాము అని పోలీసులకి చెప్పడమే. మనం కాదక్క, నేను. నేనైనా నువ్వైనా ఎవరు చేశామని ఒప్పుకున్నా ఇద్దరిని తీసుకెళ్లి లోపలేస్తారు. ఎందుకు? ఆ నిఖిల్ గడిని చంపింది, వాణ్ణి తీసుకెళ్లి ఎక్కడో పాతి పెట్టింది ప్రణయ్ గడే అని మనం ప్రూవ్ చేశాం. ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ ఆ బాడీని వేరే చోట పాతింది
నేనే అని నువ్వు చెప్తే ఏమవుతుంది? చూడు సునైనా, నువ్వు నా గురించి చాలా అతిగా ఆలోచిస్తూ లేనిపోని తప్పులన్నీ మీద వేసుకునే పిచ్చి పనులు చెయ్యకు. నిజంగా నువ్వు ఏ నేరమూ చెయ్యలేదు. జరిగిన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నావంతే. నేను ఏ నేరమూ చెయ్యలేదు. నీ వల్ల నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అంతే. ఇప్పుడు చెయ్యని నేరాన్ని నేనెత్తని వేసుకుంటే అప్పుడు నన్ను పోలీస్ ట్రైనింగ్ నుంచి తప్పించటం కాదు, నిజంగానే నీతో పాటు అరెస్ట్ చేసి శిక్ష వేస్తారు. అది కాదక్కా. వద్దు సునైనా, నా జాబ్ గురించి నువ్వు లేనిపోని తలనొప్పులు తీసుకురావద్దు. క్లోజ్ అయిపోయిన కేసుని తవ్వి మళ్ళీ మీద వేసుకోవద్దు. మన ఇంట్లో శుభకార్యం జరుగుతోంది, వారాహి అక్క పెళ్ళి. అది ఎంత అందంగా చేయగలమో అది ఆలోచించు అంతే. పిచ్చి ఆలోచనలతో ప్రాబ్లమ్స్ క్రియేట్ చెయ్యకు, ఓకే? ఏంటి ఓకేనా? అలాగే అక్క, అలాగే. దాట్స్ గుడ్. వెళ్ళు. నేను నిన్ను పెళ్లి చేసుకోను, అది ఫిక్స్. నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా ఇంకెవరైనా ఫిక్స్ చేసుకో. వెళ్ళి ఇక్కడ నుంచి. మేడం, నువ్వేంటి ఇక్కడ? మీరు ఏడుస్తున్నారు కదా మేడం. నేను ఏడిస్తే నువ్వు ఓదారుస్తావా? కర్చీఫ్ లేనప్పుడు కన్నీళ్ళు పెట్టించేవాడు ఒకడు ఉంటే, కన్నీళ్ళు వచ్చినప్పుడు కర్చీఫ్ ఇచ్చేవాడు కూడా ఒకడు ఉండాలి కదా మేడం. అసలే ఇరిటేషన్లో ఉన్నాను. నీ వెధవ ప్రాసలతో నాశపెట్టుకో. అసలు ఎందుకు ఏడుస్తున్నారు మేడం? చరణ్ పెళ్లి కొప్పుకోవట్లేదు. ఆయన కన్నీళ్ళు పెట్టించారు మేడం, నేను కర్చీఫ్ ఇస్తున్నాను. ఇదిగో, మళ్ళీ ప్రాస చెప్పావంటే ఫేస్ పగిలిపోద్ది. ఎందుకంత ఇరిటేషన్ మీకు? అతను కాదంటే మీ కళ్యాణం కాకుండా పోతుందా? జీవితంలోకి ఒక రాను అంటే జీవితం ఆగిపోతుందా? దగ్గొస్తే మార్కెట్లో దొరికేది ఒకటానికేనా మేడం? 10 రకాలుంటాయి, ఒకటి కాకపోతే ఇంకొకటి. నోర్మై. ఒక పెళ్లి క్యాన్సిల్ అవగానే ఇంకో పెళ్లి చేసుకోవాలి మేడం. ఇంకో పెళ్ళా? ఎవరిని చేసుకోవాలి? ఎవరిని చేసుకోవాలో చెప్పు. మీరు కళ్ళు తెరిచి చూడాలే గాని మీ ఎదురుగా మనసు తెరిచి నిలబడ్డ ఎంతో అందమైన వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కనపడతారు రేఖ గారు, కనపడతారు. ఏంటిది? రాజ్ కపూర్ సినిమాలో హీరోయిన్ లాగా ఇందాకటి నుంచి సగం మొహమే చూపిస్తున్నావు, మిగతా మొహానికి ఏమైంది? అబ్బే ఏం లేదు మేడం. ఏం లేకపోతే ఎందుకు దాచుకుంటున్నావు? ఏం లేదు మేడం, మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఫుల్ మొహం 5 డేస్లో చూపించేస్తాను. 5 డేస్లోనా? అసలు ఇప్పుడేమైందో చూపించరా. ఏంటిది? నీ మొహం అంతా కుక్కలు కొరికేసినట్టు ఇలా అయిపోయింది. నన్ను ఇలా ఏ కుక్కకి కొరికే ధైర్యం లేదు మేడం. నువ్వే వాటిని కరిచేస్తావని భయమా వాటికి? జోక్ బాగుంది మేడం. ఏడ్సావులే గాని ఇంతకీ ఏమైందో చెప్పు. అందం పెరుగుతుందని ఆయింట్మెంట్ రాసుకుంటే మందంగా తోలు ఊడిపోయి తేడా అయిపోయింది మేడం. పచ్చళ్ళ కోతిలా ఎలా అయిపోయిందో నీ మొహం. ఈ మచ్చలదేముందండి, మంతేండికి మాయమైపోతాయి. కానీ గుండెల్లో అయిన గాయం వెంటనే మానదు కదా. ప్లీజ్ మేడం, మీరు ఇలా బాధపడకండి, నేను చూడలేకపోతున్నాను. జరిగిందంతా మర్చిపోండి, ఫ్రెష్గా అంతా మొదలు పెడదాం. ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి. మీరంటే ప్రాణం ఇచ్చే మనిషి మీకోసం వస్తాడు. మీరంటే ప్రాణం ఇచ్చే మనిషి ఆల్రెడీ మీకోసం
నా కన్నీళ్లు తుడవడానికి కాదు, కాకరెట్టు తుడవడానికి యూజ్ చేసుకో నీ కర్చీఫ్. ఛీ! నా ప్రేమంటే కాకి కూడా కనికరం లేదు. ఛే! ప్రేమ విషయం చెప్తుంటే సినిమాల్లో ప్రేమ పక్షులైన పావురాలు వస్తాయి, తెల్లని ఈకలిస్తాయి. నా ప్రేమ విషయంలో కక్షగట్టిన కాకులు వస్తున్నాయి, నా మీద రెట్టలేస్తున్నాయి. ఏంటో ఏంటి పొట్టి, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు వారాహి పెళ్ళికి వస్తున్నావా? ఏ, ఎందుకలా అడిగా? మీ అమ్మ మీ చెల్లి పెళ్ళికి రామని మా అక్క మొహం మీదే చెప్పారు కదా, వాళ్ళతో పాటు నువ్వు కూడా. వస్తాను. ఏంటలా చూస్తున్నావు? ఆ, మ్హూ, ఏం లేదు. ఏమైంది హాసిని, ఎందుకలా ఎమోషన్ అవుతున్నావు? మ్హూ, ఏం లేదు. ఏమైందో చెప్పు. నేను ఈ ఇంట్లో ఒంటరిదాన్ని కాదు అని నువ్వు నమ్మకం ఇచ్చావు. నాకీ నమ్మకం చాలు. నీకే కలర్ అంటే ఇష్టమో చెప్పు. రెడ్. ఓకే. ఇప్పుడెందుకు అడిగా? ఆ? నీకే కలర్ ఇష్టమో తెలుసుకుంటే ఆ కలర్ సారీ కట్టుకోకూడదని అడిగానులే. మరి మనం ఎనిమీస్ కదా. ఇద్దరూ కలిసి వెళ్ళి ఇప్పుడు ఒక్కతే వస్తుందేంటి? వారాహి, అమ్మా కార్డ్స్ ఇవ్వడం అయిపోయింది. ఒక్కదానివే వచ్చావు? రఘు ఏడి? తను దారిలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఏదో పనుందంట. మీకొకటి నాకొకటి. ఇది ఈ బొమ్మ ఎవరు చేశారు సార్? నేనే.
ఆ బొమ్మ ఎవరో కాదు, నువ్వే. ఏమాయనా కవిత కలలలో రాసుకున్న కవిత ఏమాయనా కవిత వారాహి, కలలలో రాసుకున్న నన్ను గుర్తు చేసే జ్ఞాపకాలేవి నీ దగ్గర లేకుండా చేసుకుంటున్నావా? ఇది నా జ్ఞాపకంగా నీ దగ్గర జాగ్రత్తగా దాచుకున్నావని నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఇది కూడా వెనక్కి ఇచ్చేసావు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలియడానికి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలియడానికి ఈ బొమ్మే కారణం. అందుకే ఇది నాకు చాలా స్పెషల్, చాలా స్పెషల్. ఆ వారాహిని నమ్మడానికి లేదు. ఆఖరి నిమిషంలో పెళ్ళొద్దని వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా ఈ పెళ్లి ఆగకూడదు. నువ్వు దానికి మొగుడు అయిపోవాలి. నాకు కూడా అదే తొందరగా ఉంది. నీ తొందరతో నాకు సంబంధం లేదు, కానీ ఈ సంబంధం ఫిక్స్ అయిపోవాలి.